తెలంగాణలోని రైతులకి మరొక బిగ్ అప్డేట్. రైతు భరోసా కోసం రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రైతు బంధు నిధులను విడుదల చేసే అవకాశం కనబడుతోంది. శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యమైందంటున్నారు అధికారులు. అయితే ఈసారి సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. గత వానాకాలం సీజన్లో 1,6 ఎకరాలకి రైతు భరోసా అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 69,40,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించాలనుకుంటోంది. అంటే 8,744 కోట్ల రూపాయలని పంపిణీ చేయాలనుకుంటోంది. ఇక శాటిలైట్ సర్వే కారణంగా లబ్ధిదారులు కూడా సంఖ్య తగ్గే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన రేవంత్ సర్కార్ సీజన్లో 7,500 రూపాయలు ఇస్తామని సర్కార్ హామీ ఇచ్చి ప్రస్తుతం 6,000 చొప్పున ఇస్తుంది. సో మళ్ళీ ఒకసారి స్టాటిస్టికల్గా మీకు ఆ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. గత వర్షాకాలంలో సుమారుగా 1,06,00,000 ఎకరాలకి అందించినటువంటి రైతు భరోసా సుమారుగా 69,40,000 మంది రైతులకి ఈ యొక్క రైతు భరోసా అందింది. సో మొత్తంగా 8,744 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అయితే ఈసారి ఈ సంఖ్య చాలా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. సో 1,06,00,000 ఎకరాలకి గత వర్షాకాలంలో ఇచ్చారంటే ఈసారి మొత్తం బోర్లు బావులపై ఆధారపడిన వారు తప్ప వర్షాలు ఉండవు కాబట్టి అంతా కూడా వేసే అవకాశం లేదు. మేబీ అప్రాక్స్ అటు ఇటుగా ఒక 75 నుంచి 80 లక్షల ఎకరాల వరకు ఈసారి రైతులు సాగు చేసే అవకాశం ఉంది. మరి ఆ సాగు చేసేటువంటి పంటలకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం భీష్మించుకొని కూర్చున్నట్టు తెలుస్తోంది. సో మీలో ఎవరికైనా రైతు భరోసా పైన అనుమానాలు లేకపోతే సందేహాలు, మీరు ఏదైనా అభిప్రాయం చెప్పాలన్నా కామెంట్ చేయండి. నా కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తా. అంతవరకు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఎటువంటి శాటిలైట్ ఇన్స్పెక్షన్ జరుగుతోంది? శాటిలైట్ పరికరాల ద్వారా సర్వే కారణంగా ఇది ఆలస్యం అవుతుందని చెప్పని అంటున్నారు. సో ఇంకా నాట్లు పడలేదనే ఆలస్యంగా ఉన్నాయా, లేకపోతే కొన్ని సందర్భాల్లో శాటిలైట్ అంటే ఆ సర్వే ఆధారితంగా చేసేటువంటి సర్వే ఏదైనా ఆలస్యం అవుతుందా? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ హయాంలో రైతు బంధుగా ఈ పథకం ఉండేది. అప్పుడు సాగు చేస్తున్న భూములు, సాగు చేయని భూములను లేకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూముల పేరిట ఏవైతే రికార్డులో ఉన్నాయో వారందరికీ రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రైతు భరోసాగా పేరు మార్చారు. అదే స్కీమ్ ఇంతకుముందుకు ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అదే కంటిన్యూ చేశారు. కాకపోతే ఇప్పుడు ఎకరానికి 6,000 చొప్పున సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఎన్నికల హామీలో ఎకరానికి అంటే సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు లేని కారణంగా ఈ రకంగా ముందుకు పోతా ఉంది. కానీ ఈసారి పక్కాగా సాగు చేస్తున్నటువంటి పంటలకు, సాగు చేస్తున్న భూములకే, పంట ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి ఇవ్వాలనేటువంటిది శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఎక్కడైతే పంట సాగుబడి ఉందో, అంటే ఇప్పటికే సాగు చేసినట్టుగా పంటను భూమిని సాగు చేసినటువంటి సిచ్యువేషన్ ని గుర్తించి వారికి మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలి రైతు భరోసా పేరిట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తా ఉన్నారు. దాదాపు సర్వే కంప్లీట్ అయిపోయింది. కాస్త సర్వే వల్లనే ఈ సంక్రాంతికి పడాల్సినటువంటి డబ్బులు ఈ మంత్ జనవరి చివరాఖరికి పడేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంతా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి కటాఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సాగు చేయనటువంటి భూములు, రాళ్లు రప్పలు ఉన్నటువంటివి కానీ, చెలక పొలాలు కానీ, కొండలు గుట్టలు కానీ, గతంలో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ, గతంలో కొన్ని ప్లాట్లు చేసి అమ్మినటువంటి వాటి కానీ ఈసారి రైతు భరోసా నిధులు పడేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్లు మాత్రం యథావిధిగా ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం చాలా మటుకు పడావు పడ్డటువంటి భూముల విషయంలో వారికి రైతు పెట్టుబడి సహాయం ఇవ్వద్దు. దాని ప్రధాన ఉద్దేశమే వారు సాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సహాయం కింద, మరి అలాంటి వాళ్ళు సాగు చేయనప్పుడు వాళ్ళకి ఎందుకు పెట్టుబడి సహాయం ఇవ్వాలనేటువంటి ప్రభుత్వంలో చర్చ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు జనరల్గా ఈ పథకాన్ని గతంలో రైతు బంధుగా ఉన్నా, ఇప్పుడు రైతు భరోసాగా ఉన్నా, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ పంటకి సాగు సహాయం చేయడమే. అది సాగు చేసే ముందు వస్తే డెఫినెట్గా అది సహాయంగా అవుతుంది. వాళ్ళందరూ కూడా నాట్లు తీసుకోవడానికో, విత్తనాలకో, లేకపోతే ఫెర్టిలైజర్స్కో ఉపయోగించుకునే వాళ్ళు. మొదట్లో ఇది ఇంప్లిమెంట్ అయింది. కానీ రాను అది గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ముఖ్యంగా ఆ సమయానికి రాకపోవడం, ఆ తర్వాత కొన్ని రకాలుగా కొంతమందికి రాకపోవడం, అంటే ఈ 2 ఏళ్ల కాలం కొంతమందికి రాకపోవడం, ఒక్కోసారి ఒక్కొక్కరికి పడడం, అంటే కొంత డిఫరెంట్గా ఉంది గతంతో పోలిస్తే. సో ఇప్పుడు జరిగేటువంటి రైతు భరోసా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పైన రైతులు ఎటువంటి ఆందోళన ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాటిని ప్రభుత్వం కన్సిడర్ చేస్తోందా?
అంటే గతంలో ఎట్ ఎ టైం సింగిల్ గా ఎగ్జాక్ట్లీ ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం లిమిట్ లోపల రైతు బంధు పథకం కింద అప్పుడు పెట్టుబడి సహాయం అందేది డైరెక్ట్ గా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయ్యేటివి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల లేమి సమస్య కారణంగా విడతల వారీగా డబ్బులు చేసినటువంటి అంటే కొన్ని ఎకరాల నుంచి కొన్ని ఎకరాల వరకు, కొన్ని ఎకరాల నుంచి కొన్ని ఎకరాల వరకు ఇట్లా డివైడ్ చేసుకుని ఆ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ పెట్టుబడి సహాయం బ్యాంకుల్లో వేస్తూ కానీ ఇప్పుడు ఈ పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి విషయంలో డిలే కావడానికి ప్రధాన రీజన్ శాటిలైట్ సర్వే అనేటువంటిది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో కాస్త టెక్నికల్ అంశాలు తోడవడంతో డిలే అయింది. సంక్రాంతికి పడాల్సింది మంత్ ఎండ్కి పడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇట్లా మొదటిసారి కాదు ఈ శాటిలైట్ సర్వే అనేటువంటిది ఎవ్రీ టైం చేస్తారు. ఎప్పుడు రైతు భరోసా నిధులను విడుదల చేయాలనుకుంటుందో ప్రభుత్వం ప్రతిసారి శాటిలైట్ సర్వే చేస్తారు. దాని ద్వారా మాత్రమే సాగు భూమిని గుర్తించి ఆ భూములకు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి ప్రభుత్వం చాలా మటుకు నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుందో దాన్ని కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మటుకు నిజంగా సాగు చేయని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో ఉంది. కొండలు గుట్టలు పెద్ద పెద్ద వందల వేల ఎకరాలు ఉన్నటువంటి వారికి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరమైన నిర్ణయం తీసుకుంది. సో ఈసారి అదే ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. మొత్తానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకు ఈ నెల చివరాఖరికి ఒక్కొక్క రైతు భరోసా నిధులు పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా శాటిలైట్ సర్వే కారణంగా కొంత ఆలస్యం అవుతోంది లబ్ధిదారులకి ఈ వేసవి కాలానికి సంబంధించి యాసంగి పంటకు వేయాల్సిన రైతు భరోసా స్కీమ్ అంటూ అధికారులు చెప్తున్నారు. సో గత సీజన్లో వర్షాకాలంలో 1,06,00,000 ఎకరాలకు రైతు భరోసా అందిస్తే దీని ద్వారా 69,40,000 మంది రైతులకి లబ్ధి చేకూరింది. సో 8,744 కోట్ల రూపాయల పంపిణీ చేశారు. ఈసారి కేవలం పంట వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుంది, సాగు చేసే భూములకు మాత్రం రైతు భరోసా వస్తుందని చెప్పడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. సో ఈ నేపథ్యంలో కొంత గతంతో పోలిస్తే వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్లో కొంత ఆ ఎకరాల సంఖ్య సాగు చేసేటువంటి ఎకరాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి కొంత ఆ రైతు భరోసా వేసేటువంటి ఆ అమౌంట్ కూడా తగ్గబోతుంది. అంటే ఓవరాల్ అమౌంట్లో గత సీజన్లో 8,744 కోట్లు చెల్లించాల్సి వస్తే ఈసారి కొంత తగ్గే అవకాశం ఉంది. సో చాలామంది రైతులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు పడతాయా, కొంత మాకు ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వాలి, కూలీలకి ఇవ్వాలి, తర్వాత ఫెర్టిలైజర్ తీసుకొచ్చుకోవాలి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సాగు కోసమే చేసినటువంటి సాయం కాబట్టి ఆ సాగు కోసం ఉపయోగపడే సమయంలో ఈ డబ్బు వస్తుందా అన్నట్టుగా కొండకెదురు చూడడం అంటుంటారు. సో ఆ రకంగా కొండకెదురు చూసినట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా. మరి ప్రభుత్వం ఎలా విడుదల చేస్తుంది చూడాలి. ఇప్పటికే 7,500 రూపాయలు ఇస్తాం సీజన్కి అని చెప్పినటువంటి హామీని పక్కన పెట్టి 6,000 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ప్రతి సీజన్కి ఏటా పెంచుకుంటూ వెళ్తామన్నారు. సో గతంలో 6,000 ఇచ్చారు, మరి ఇప్పుడు 6,500 ఇవ్వాలి, నెక్స్ట్ సారి 7,000 ఇవ్వాలి. అలా వాళ్ళ ప్రభుత్వం దిగిపోయేసరికల్లా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా 15,000 రూపాయలు ఏడాదికి చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే నిధులు లేమి అనే కారణం చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, రైతులు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. సో చాలా వాటికంటే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందంటే రైతుల్లో ముఖ్యంగా రకరకాల వాటి ఖర్చులు పెడుతున్నారు. మెస్సీ అంటున్నారు, లేకపోతే మిస్ వరల్డ్ అంటున్నారు, రకరకాల వాటికి డెఫినెట్గా మొన్న గ్లోబల్ సమిట్ జరిగింది. నిధులు రావచ్చు, మనకు అన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు, తెలంగాణ ప్రైడ్ పెరగవచ్చు, అన్ని రకాలుగా ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణ అంటేనే రైతాంగం, మరి అటువంటి రైతాంగానికి ఇచ్చేటువంటి నిధుల్లో మాత్రం నిధుల కొరత, నిధులు లేమి అంటున్నారు. కానీ మంత్రులు లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చెప్పుకునేటువంటి కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల ఆటంకం కలగడం లేదు. సో మాకు వచ్చేసరికి నిధుల ఆటంకం అన్నట్టుగా రైతులు కూడా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. సో ఇప్పుడు మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, రైతులకు ఎప్పుడు నిధులు విడుదల చేస్తారో చూడాలి. కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతోంది. జనవరి చివరాఖరినే లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో, అంటే మున్సిపల్ ఎన్నికలు దగ్గరికి వచ్చే సమయానికి ఈ నిధులు కొంత విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువ కనబడుతోంది. సో రైతు భరోసా పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో రైతు భరోసా పైన మీకున్న అనుమానాలు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ స్కీమ్ పైన, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పైన కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.